హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 128. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలకు వెళ్తే, తొలి కలయికతో వారి ప్రేమ పెళ్లి బంధాన్ని పరిపూర్ణం చేసుకుని సంతృప్తి చెందిన తనువు మనవులతో ఒకరి కౌగిలిలో మరొకరు బందీ అయిపోయారు రియాన్ నిధి. నిధి కన్నీళ్లతో అందంగా నవ్వితే ఆమె నుదుటన ప్రేమగా ముద్దు పెట్టి ఆమెను తనలో ఆలింగనం చేసుకున్నాడు రియాన్. వెలుపల చంద్రుడు చల్లని వెన్నెలా కురిపిస్తున్నాడు. లోపల రెండు చిన్ని హృదయాలు సంవత్సరాల ప్రేమకు ఒక అందమైన ముగింపుని, కొత్త జీవితానికి ఒక అందమైన ఆరంభాన్ని స్వాగతిస్తున్నాయి. మధ్యరాత్రి దాటింది. పెళ్లి తర్వాత ఇంట్లో ఉండిపోయిన దగ్గరి బంధువులకి, క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ భోజనం ఏర్పాట్లు చేయడం, వడ్డించడం, రూమ్స్ చూపించడం అన్నీ ముగించుకుని తమ రూమ్లోకి వచ్చింది ఆరుహి. లోపలికి అడుగు పెట్టగానే అమ్మయ్యా అంటూ ఒక పెద్ద నిట్టూర్పు విడిచి సోఫాలో కూర్చుంది. తన కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. 5 రోజులుగా పెళ్లి కార్యక్రమాలు చూసుకుంటూ తిరుగుతూనే ఉంది. కాళ్ళు నొక్కుంటూ రణధీర్ కోసం బెడ్ వైపు చూసింది. రణధీర్ బెడ్ పై నుండి ఆమెను చూస్తూనే ఉన్నాడు. ప్రేమ, గర్వం, కృతజ్ఞత నిండిన కళ్ళతో. ఆరుహి చిన్నగా నవ్వి, ఇంకా నిద్రపోలేదా అంది. నీకోసం ఎదురుచూస్తున్నాను అని అన్నాడు అలాగే చూస్తూ. ఆరుహి జడలో ఉన్న పూలని తీసేస్తూ, అందరూ పడుకునేసరికి ఈ టైం అయింది. ఈరోజు చాలా అలసిపోయాను అంది. రణధీర్ లేచి ఆమె దగ్గరకొచ్చాడు. కాలు చాలా నొప్పిగా ఉన్నాయా? కొంచెం అంది ఆరుహి జడ విప్పుతూ. రణధీర్ కింద కూర్చొని ఆమె పాదాలని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏం చేస్తున్నారు అని అడిగింది ఆరుహి ఆశ్చర్యంతో కూడిన కంగారుతో. సైలెంట్గా ఉండు అంటూ మెల్లిగా ఆమె కాలని ఒత్తడం మొదలుపెట్టాడు. రణధీర్ వద్దు అంటూ ఆరుహి వెనక్కి లాక్కుంటూ ఉంటే రణధీర్ మళ్ళీ దగ్గరికి లాక్కుని ఎందుకు అని అన్నాడు. మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నాకేదోలా ఉంది, వద్దు ప్లీజ్. నాకు మాత్రం చాలా బాగుంది అని అన్నాడు చిరునవ్వుతూ. ఆరుహి పెదవులపై చిరునవ్వు విరిసింది. మనసు మురిసిపోయింది. అతన్ని ఆపడం కష్టం కాదు, అసాధ్యమని తనకి తెలుసు. మౌనంగా ఉండిపోయింది. రణధీర్ కాళ్ళు మెల్లిగా నొక్కుతూ తన వైపే చూస్తున్నాడు. అతని చూపు కొత్తగా ఉంది. ఏంటలా చూస్తున్నారు అని అడిగింది మెల్లిగా. రణధీర్ డీప్ బ్రీత్ తీసుకుని, ఈరోజు అమ్మ చాలా గుర్తొచ్చింది అని అన్నాడు. ఆ మాట వినగానే నవ్వుతున్న ఆరుహి మొహం బాధగా మారిపోయింది. పెళ్లి అరేంజ్మెంట్స్లో, రిలేటివ్స్ని చూసుకోవడంలో, కొత్త కోడల్ని చూసుకోవడంలో, ఇంటి పెద్ద కోడలిగా నువ్వు తిరుగుతున్నప్పుడు నీలో నాకు అమ్మే కనిపించింది అని అన్నాడు భారమైన గొంతుతో. అతని కళ్ళలో తడి. అతని మాటలు విని భావోద్వేగంతో ఆరుహి కళ్ళు చెమ్మగిల్లాయి. రణధీర్ అంది అతని భుజంపై చేయి వేస్తూ. ఆమె చేతిని తన చేతుల్లో బిగించి పట్టుకున్న రణధీర్ లేచి తన పక్కన కూర్చొని తన కళ్ళలకు చూస్తూ, నిజం ఆరుహి, అందరూ నా తమ్ముడు పెళ్లిని చూశారు, కానీ నేను మాత్రం మా అమ్మలేని లోటు నువ్వెలా నింపావో చూశాను. అదే నా బాధ్యత. నేనేం ప్రత్యేకంగా చేయలేదు అంది ఆరుహి. రణధీర్ నవ్వాడు. అదే నీ ప్రత్యేకత. నువ్వు చేసిన పనిని నువ్వెప్పుడూ గొప్పగా చెప్పుకో. కానీ నేను చూశాను, రెస్ట్ లేకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నావు. ఎవరికి ఏ లోటు రాకుండా చూసాం అని అంటూ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి, నువ్వు నా భార్యగా రావడం నా అదృష్టం అని అన్నాడు. ఆరుహి కళ్ళ నుండి కన్నీళ్లు రాలాయి. మీరు ఇలా మాట్లాడితే నాకు ఏడుపొస్తుంది అంది. రణధీర్ చిరునవ్వు నవ్వి, ఏడవకు, ఈరోజు హ్యాపీగా ఉండాలి అని అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆరుహి అతని భుజంపై తలవాల్చింది. నేను ఇవన్నీ మీకోసమే చేశాను. నాకోసమా? అవును. మీరు మీ తమ్ముని ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. మీ అమ్మలేని లోటు మీ మనసులో ఎంతుందో కూడా నాకు తెలుసు. అందుకే ఈ ఇంట్లో ఎవరికి ఆ లోటు గుర్తు రాకూడదని ప్రయత్నించాను. రణధీర్ తనని ఆరాధనగా చూస్తూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఇంకా ఎంత ప్రేమిస్తావు నన్ను అని అడిగాడు. ఆరుహి నవ్వింది. లెక్క పెట్టలేనంత అంటున్న ఆమె పెదవులపై ప్రేమగా ముద్దు పెట్టి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మై డియర్ స్వీట్ హార్ట్ అని అన్నాడు. ఇట్స్ ఓకే, బట్ థ్యాంక్స్ నాట్ యాక్సెప్టెడ్ ముద్దుగా అంది ఆరుహి. ఆహా, అయితే ముద్దులతోనే థ్యాంక్స్ చెప్తాను. ఈ నైట్ సరిపోదు మరి. రణధీర్ చిలిపి మాటలకి కళ్ళు విప్పార్చింది ఆరుహి. రణధీర్ నవ్వుతూ తన గుండెకి హత్తుకున్నాడు. అతని నవ్వుతో జతకలిపింది ఆరుహి. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ నవ్వుల్లో అలసట మాయమైంది. ఆ కౌగిల్లో ప్రేముంది, గౌరవం ఉంది, కృతజ్ఞత ఉంది.
అన్నిటికంటే ముఖ్యంగా నువ్వున్నావు కాబట్టి ఈ ఇల్లు సంపూర్ణంగా ఉంది అనే భావన ఉంది. ఆ రాత్రి పెళ్లి సందడి ముగిసిన తర్వాత వారి గదిలో మాత్రం ఇద్దరి హృదయాలను మరింత దగ్గర చేసిన నిశ్శబ్దమైన ప్రేమ వేడుక కొనసాగుతూనే ఉంది. అలసిన తనకి భర్త వెచ్చని కౌగిళ్ళు క్షణాల్లోనే మత్తుగా నిద్ర ఆవహించగా అలాగే నిద్రలోకి జారుకుంది ఆరుహి. రణధీర్ తనని ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి తని గాఢంగా హత్తుకొని ప్రశాంతంగా ఊపిరి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. ఉదయం సూర్యకిరణాలు కట్టెన్ల మధ్య నుండి గదిలోకి జారుకుంటున్నాయి. నిధికి మేల్కు వచ్చి మెల్లిగా కళ్ళు తెరిచింది. రియాన్ తనని హత్తుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతని మొహాన్ని చూడగానే నిధి పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అతని జుట్టులో వేలు కదుపుతూ అతన్ని మైమచిపోయి చూస్తూ ఉండిపోయింది. ఇన్ని ఇయర్స్ లవ్ చేశాను, ఇప్పుడు నువ్వు నిజంగా నా భర్తవయ్యావు, ఎంత బాగుందో ఈ ఫీలింగ్ అని మనసులో అనుకుంటూ ఉండగా తన మనసులో మాటలు విన్నట్టుగా అప్పుడే కళ్ళు తెరిచాడు రియాన్. నిధి తనని చూస్తూ ఉండడం చూసి చిరునవ్వు నవ్వాడు. ఏంటి మేడం, మార్నింగే ఇంత ప్రేమగా చూస్తున్నావు? నిధి సిగ్గుపడుతూ మొహం తిప్పుకుంటూ ఏం లేదు అంది. రియాన్ నవ్వుతూ ఆమె నడుముని చుట్టేసి దగ్గరికి లాక్కున్నాడు. చిరు సిగ్గుతో చిరునవ్వుతూ చూస్తుంది నిధి. ఇంకాసేపు పడుకోక అప్పుడే నిద్రలేచావు అన్నాడు ఆమె మొహంపై పడుతున్న ముంగుర్లని వెనక్కి తోస్తూ. ఇంట్లో అందరూ ఉన్నారు, లేట్గా లేస్తే ఏమనుకుంటారు? వాళ్ళు మన స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళే కదా. రియాన్ అల్లరి ఆన్సర్కి నవ్వుకుంది నిధి. లెట్స్ స్లీప్ ఫర్ సమ్ మోర్ టైం అని అన్నాడు కళ్ళు మూసుకుంటూ. నువ్వు పడుకో, నేను కిందకు వెళ్ళాలి అని అంటూ లేచిన నిధి రియాన్ పట్టుకునే లోపి బ్లాంకెట్ చుట్టుకొని వాష్రూంలోకి పరిగెత్తింది. నవ్వుకుంటూ చూసిన రియాన్ నిద్రమత్తు వదలకపోవడంతో మళ్ళీ పడుకున్నాడు. నిధి బాచేసి సింపుల్ వర్క్ శారీ కట్టుకుని రెడీ అవుతుండగా నిద్రలేచాడు రియాన్. తన బుగ్గని ముద్దు పెట్టి టవల్ అందుకుని వాష్రూమ్కు వెళ్ళాడు. బుగ్గను తడుముకుంటూ బ్లష్ అవుతూ చిన్నగా నవ్వుకుంది నిధి. రియాన్ బాచేసి రాగా ఇద్దరూ కింద కదిలారు. అందరూ కాఫీలు టీలు తాగుతూ కబుర్లలో పడ్డారు. నిధి సిగ్గుపడుతూ వెళ్ళి నీరజ పక్కన కూర్చోగా రియాన్ అన్నయ్య శ్రీలతో పాటు చేరాడు. బ్రేక్ఫాస్ట్ ముగిశాక మిగిలిన దగ్గరి బంధువులు శ్రీ, కీర్తి, ఆకాశ్, సాక్షి వెళ్ళిపోగా తమ ఇరు కుటుంబాలు మిగిలారు. 3 రోజుల తర్వాత రియాన్ నిధి హనీమూన్కి ప్యారిస్కి బయలుదేరగా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి కెనడా వెళ్ళిపోయారు నీరజ, దినకర్. ప్రశాంతమైన నిశ్చింతమైన మనసులతో కూతురిని ప్రేమగా చూసుకునే అల్లుడు, సొంత చెల్లిగా చూసుకునే తోటికోడలు, ఆప్యాయంగా చూసుకునే మావగారు. కూతురు పెళ్లి జీవితం పట్ల వారికి ఎలాంటి బెంగలేదు. 10 రోజుల తర్వాత ప్యారిస్లో హనీమూన్ కంప్లీట్ చేసుకుని ఎన్నో బ్యూటిఫుల్ మెమొరీస్ని కలెక్ట్ చేసుకుని తమ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకుని ఇండియాకి తిరిగొచ్చేశారు రియాన్, నిధి. రణధీర్, ఆరుహి విల్లా నుండి ఇంటికి షిఫ్ట్ అయిపోయి అందరూ కలిసే ఉంటున్నారు ఆనందంగా. రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. రణధీర్, రియాన్ మళ్ళీ బిజినెస్లో బిజీ అయిపోతే నిధి భర్తని, ఇంటిని చూసుకుంటూ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేస్తుంది. ఇక ఆరుహి జాబ్ చేయాలని ఉన్నా రణధీర్ చేస్తావా అని అడిగినా చేయను అని చెప్పేసింది. జాబ్ కన్నా తన భర్త ఇంపార్టెంట్ తనకి. బయటి ప్రపంచంలోకి అడుగుపెడితే నలుగురి చూపు తనపై పడుతుంది. అందులో ఏ ఒక్కరూ తనని చెడు దృష్టితో చూసినా రణధీర్ సహించడు అని తనకి బాగా తెలుసు. అది అతను మార్చుకోలేని నైజం. అది అతని పిచ్చి ప్రేమే అయినా ఆ వైఖరి వల్ల ఇంతకు ముందులా రణధీర్కి కొత్త శత్రువులు పుట్టుకొస్తారని, లేని సమస్యలు చుట్టుముడతాయని భావించి తమ సంసారం సాఫీగా సాగాలని ఆ నిర్ణయం తీసుకుంది ఆరుహి మనస్ఫూర్తిగానే. తన భర్తే తన ప్రపంచం. ఇప్పుడు రణధీర్ కూడా బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా వీలు చేసుకుని ఆరుహితో సమయం గడుపుతున్నాడు. అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లడం, ఫ్యామిలీ అందరూ కలిసి సరదాగా షికార్లు చేయడం, చిన్న చిన్న పార్టీలు, ఇలా సాఫీగా గడిచిపోతుంది. దాదాపు 2 నెలల తర్వాత ఒకరోజు రాత్రి 8 గంటలు ఆఫీస్ నుండి ఇంటికొచ్చి డోర్ ఓపెన్ చేసిన రణధీర్ కళ్ళలో ఆశ్చర్యం. గది మొత్తం చిన్న చిన్న కొవ్వొత్తుల వెలుగులతో అందంగా అలంకరించబడి ఉంది. రణధీర్ అదంతా చూసి ఆరుహి కోసం చుట్టూ చూస్తూ ఉండగా బాల్కనీ నుండి లోపలికొచ్చింది ఆరుహి. తన మువ్వల సవ్వడి విని వెనుదిరిగి చూశాడు రణధీర్. కొవ్వొత్తుల వెలుగులు అందంగా వెలిగిపోతున్న ఆరుహి కళ్ళలో ఏదో కొత్త వెలుగు, మొహంలో ఉత్కంఠ, పెదవులపై ఉద్వేగపు చిరునవ్వు. ఏంటిదంతా అని రణధీర్ అడుగుతూ ఉండగానే వెనకాల దాచిన చేతులు అతని ముందుకు చాచింది ఆరుహి.
ఆ చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది. ఇది మీకోసం అంది చిరునవ్వు చిందిస్తూ. రణధీర్ ఎగ్జైటింగ్గా చూస్తూ గిఫ్ట్ బాక్స్ తీసుకుని ఓపెన్ చేశాడు. అందులో ఉన్న గిఫ్ట్ను చూసి అతని పెదవులు విచ్చుకున్నాయి. నా కోసం టీషర్ట్ తీసుకున్నావా? బేబీ పింక్. ఈ కలర్ నేను ఎప్పుడు వేర్ చేయలేదు. ఇట్స్ నైస్ అని అంటూ అది ఓపెన్ చేసేసరికి బుజ్జి ఫ్రాక్ అది. ఒక్క క్షణం అతనికి అర్థం కాదు. మరుక్షణం అతని మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. దిగ్గున తలెత్తి ఆరుహి వైపు చూశాడు. ఆరుహి కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. చిన్నగా తల ఊపుతూ, నువ్వు డాడీవి కాబోతున్నావు అంది. ఆ మాట విన్న క్షణంలో రణధీర్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టవుతుంది. కొన్ని సెకండ్లు అతను మాటలు రాక నిలబడిపోతాడు. ఆశ్చర్యం, నమ్మలేని ఆనందంతో. నిజమా అని మెల్లిగా అడుగుతాడు. ఆరుహి కన్నీళ్లు తుడుచుకుంటూ చిరునవ్వుతో తల ఊపింది. రణధీర్ వెంటనే ఆ బాక్స్ని పక్కన టేబుల్పై పెట్టి ఆరుహిని గాఢంగా హత్తుకున్నాడు. అతని కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి. దిస్ ఇస్ ద బెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అని గుండె నిండా చెబుతాడు. ఆరుహి నవ్వుతూ ఏడుస్తుంది. రణధీర్ ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టి మెల్లిగా మోకాళ్ళపై కూర్చొని ఆమె పొట్టపై అరి చేయించుతాడు. ఆ క్షణంలో అతని కళ్ళలో కనిపించే సంతోషం, ప్రేమ వర్ణించలేనివి. మై క్యూట్ బేబీ, నేను నీ డాడీని అని మృదువుగా చెప్తుంటే ఆ మాట విని హ్యాపీగా నవ్వుతుంది ఆరుహి. రణధీర్ లేచి, థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. మీ ఇద్దరు నా ప్రపంచం అంటూ తనని కౌగిలించుకుంటాడు. అతని హృదయంపై తలవాల్చి ఆ మధురమైన మూమెంట్ని అనుభూతి చెందుతూ ఉంది ఆరుహి. ఈ సర్ప్రైజ్ వారికి కేవలం ఒక గుడ్ న్యూస్ కాదు, వారి ప్రేమకొచ్చిన అత్యంత అందమైన బహుమతి. ఆ రెండు హృదయాలు మూడో చిన్న హృదయాన్ని స్వాగతించే ఆనందంలో తేలిపోతుంటాయి. కాసేపటికి ఇద్దరు కిందకి వెళ్ళి రియా నిధులకి గుడ్ న్యూస్ షేర్ చేయగా సంతోషంతో గంతులేస్తారు ఇద్దరు. ఆరుహి సాక్షి కాల్ చేసి చెప్పగా ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన సాక్షి, ఆకాష్ మరుసటి రోజు ఆరుహి రణధీర్లకి డైరెక్ట్గా కంగ్రెస్ చెప్పడానికి ఇంటికొస్తారు. ఆ గుడ్ న్యూస్తో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అందరూ కలిసి నైట్ డిన్నర్ చేశాక సాక్షి, ఆకాష్ వెళ్ళిపోయిన తర్వాత తమ రూమ్లోకి వెళ్ళి హాయిగా నిద్రకు ఉపక్రమిస్తారు. మరుసటి రోజు చెకప్కి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళిద్దరి ఆనందం రెట్టింపైంది. వాళ్ళ లైఫ్లోకి వచ్చేది ఒక్కరు కాదు, ఇద్దరు ట్విన్స్ అని డాక్టర్ చెప్పడంతో ఆరుహి రణధీర్ల ఆనందానికి అవధుల్లేవు. రణధీర్ ఆ రోజు నుండి ఆరుహి వద్దంటున్నా వినకుండా, ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో నుండే మేనేజ్ చేస్తూ ఆరుహిని 24/7 కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ప్రెగ్నెన్సీ టైంలో అమ్మలేని లోటు తెలియకుండా తనని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్న భర్తని చూసి ఎంతో మురిసిపోతుంది ఆరుహి. ఆ తరువాత ఏం జరగబోతుంది? 3 జంటల మధ్య ఎలాంటి అందమైన మూమెంట్స్ ఉండబోతున్నాయి? ఈ కథ ఎలా ముగియబోతుంది? ఈ కథ మరో ఎపిసోడ్తో సమాప్తమవుతుంది. అద్భుతమైన కథనంతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క ఫైనల్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.